కానీ పెళ్ళైన వాళ్ళకు కూడా చాలా మందికి పిల్లలు లేరు. అంటే వాళ్ళకు సృష్టించే శక్తి లేదు. కేవలం భగవంతుని అనుగ్రహం వల్లనే మనకు లభిస్తున్నారు. అంటే సృష్టి చేసే శక్తి కూడా భగవంతుడి దయ వల్లే మనకు వస్తుంది. అంటే మనకు సొంతంగా మనకు శక్తి లేదు. అన్ని భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతున్నాయి అనేది మనం గుర్తించాలి. అదే విధంగా రక్షించడం, పోషించడం గురించి కూడా చెప్పుకున్నాము. కృష్ణుడు అడవిలో జంతువులన్నీ, ఏనుగులన్నీ టన్నుల టన్నుల ఆహారం కావాలి, ఎవరు ఇస్తున్నారు? కృష్ణుడే సప్లై చేస్తున్నాడు. చీమకు సప్లై చేస్తున్నాడు, ఏనుగు సప్లై చేస్తున్నాడు. అదే విధంగా రక్షించడం భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరండి. ప్రహ్లాద్ మహారాజును వాళ్ళ నాన్న ఎన్ని రకాలుగా హింసించి చంపాలనుకున్నారు, కానీ హరినామం వల్లనే ఆయన రక్షింపబడుతున్నారు. అంటే భగవంతుడు రక్షించాలనుకున్నారు కాబట్టి ఆయన ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. అదే భగవంతుడు సంహరించాలనుకున్నారు, హిరణ్యకశిపుడు అక్కడ చావద్దు ఇక్కడ చావద్దు అని ఎన్ని కోరుకున్నా కూడా భగవంతుడు సంకల్పిస్తేనే సంహరించబడ్డాడు. అలాగే రావణాసురుడు సంహరించబడ్డారు. ఎవరు ఆయన ఆపలేదు. ఆయన ఆరాధించిన శివుడు గాని, హిరణ్యకశిపుడు ఆరాధించిన బ్రహ్మ గాని వాళ్ళు అడ్డు చెప్పలేదు. వాళ్ళు ఇంకా కోరుకున్నారు, ఈ రాక్షస పీడ మాకు తొలగించు అని వాళ్ళు కోరుకున్నారు. అసుర సంహారం జరిగిన వెంటనే వాళ్ళు భగవంతుని పుష్పవృష్టితో వాళ్ళు కీర్తించారనమాట. పుష్పవృష్టి కురిపించారు, కీర్తించారు. అలా అంటే భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు, భగవంతుడు శిక్షించాలనుకుంటే ఎవరు కాపాడలేరు, ఎవరు రక్షించలేరు. భగవంతుడు సంకల్పిస్తే చాలా అన్ని జరుగుతుంది. అదే విధంగా అలాంటిది మనం నిత్యాహంకారంతో నేను రక్షిస్తున్నాను, నేను పోషిస్తున్నాను నా పిల్లలను కానీ నా సంరక్షణలో ఉన్న వాళ్ళని అనుకుంటారు. కానీ ఎవరు యజమాని కారు, భగవంతుడే యజమాని. అందరూ ఆయన సేవకులు. కానీ ఈ యజమానిత్వ భావన వల్లనే మనం భగవంతుని పట్ల అసూయ చెంది ఇక్కడికి వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరం మనం ప్రతి సందర్భంలోనూ గుర్తుంచుకోవాలి, భగవంతుడే యజమాని, భగవంతుడే పోషకుడు, భగవంతుడే రక్షకుడు. ఆయనే మనల్ని అన్ని విధాలుగా రక్షించేవాడు, సృష్టికర్త, భోక్త. మనం ఆయన యొక్క సేవకులము, దాసానుదాసులము, సేవకుల యొక్క సేవకులము. నా భక్తులు అని చెప్పేవారు నా నిజమైన భక్తులు కాదు అర్జున, నా భక్తులైన వారే నా నిజమైన భక్తులని స్వయం శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనం ఈ దివ్యమైన జ్ఞానం, మనం ఈ అతి రహస్యమైన జ్ఞానం అండి ఇది తెలుసుకున్నామంటే చాలు. ఆచరించామంటే జ్ఞానం, విజ్ఞానం. ఇది తెలుసుకోవడము మళ్ళీ ఆచరించడం కూడా. తెలుసుకుంటే సరిపోదండి, ప్రతి ఒక్కరు ఆచరించాలి. భగవంతుడు తెలియజేస్తున్నా, నన్ను కీర్తించండి, నాకు నమస్కారం చేయండి, నన్ను సేవించండి, ఈ విధంగా మీరు నన్ను పొందుతారని ఎంతో దయతో మనకు అవకాశం ఇస్తున్నారు. దీన్ని ఆచరించాలి. ఆచరిస్తే వాళ్ళు పొందుతారనమాట. ఆచరించడం ముఖ్యమైనది. తెలుసుకున్న తర్వాత ఆచరించడం, ఇది చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ.